హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను కావేరి. సో ఇక ఈ రోజు అయితే ఎట్ లాస్ట్ వర్షిని వాళ్ళ తాలూకు వాళ్ళు అయితే ఈ రోజు మా దగ్గరికి రావడం జరుగుతుంది. సో లైక్ మాతో పాటు వాళ్ళు ఏదో డిస్కస్ చేసి వాళ్ళకి ఎట్ లాస్ట్ ఒక సొల్యూషన్ ఏదో ఒక పరిష్కారం అయితే కావాలా అని చెప్పి మా సార్ని ఆమె అయితే అప్రోచ్ అవ్వడం జరిగింది. సో ఈ రోజు ఫైనల్లీ వాళ్ళైతే మా స్టూడియోకి రావడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు నిన్న అయితే మనము వాళ్ళ ప్రూఫ్స్ ఏవైతే ఉండేనో ఆ ప్రూఫ్స్ తో సహా మనం వీడియోలో కూడా చూసినాము, మీ అందరు కూడా చూసినారు, ఆ ప్రూఫ్స్ కూడా పెట్టినాము. సో ఆమె ఈ రోజు ఎట్ లాస్ట్ ఆమె నిన్న మండే ఎర్లీ మార్నింగ్ అయితే ఆమె మ్యారేజ్ చేసుకోవడం జరిగినట్టు వీడియోస్ కూడా బయటకు వచ్చినాయి. సో శ్రీనివాస్ గారు, మీరు ఒక అబ్బాయో అమ్మాయో అది అనేది మీకు అండ్ వర్షినికి అండ్ మీ ఫస్ట్ వైఫ్ కి మాత్రమే తెలుసు. సో మాకు జనాలకి మాత్రం మీరు ఒక పెద్ద ఫ్రాడ్ గా అయిపోయినారు. అంటే లైక్ ఇప్పుడు అమ్మాయిల జీవితాలు నాశనం చేస్తున్నారు. ఇంకొక సైడ్ నుండి చూస్తే డబ్బులు తీసుకొని మీకు అట్లా మంచి చేస్తా, ఇట్లా మంచి చేస్తా, హెల్త్ మంచి చూసుకుంటా, హెల్త్ మంచి లేని వాళ్ళకి హెల్త్ మంచి చేస్తా, ఆ దయ్యం పట్టిన వాళ్ళకి దయ్యం ఇడిపిస్తా అని చెప్పి 10 రకాలుగా 10 మోసాలు చేసుకుంటానే వచ్చినావు. సరే, ఇక నీ బుద్ధి తక్కువై నువ్వు ఎవరినో మోసం చేయడానికి చూసినావు. ఇక వాళ్ళు వచ్చి నీ బుట్టలో పడ్డారు, వాళ్ళు నేను నమ్ముకొని వచ్చినారు. ఇక వాళ్ళని ఏం చేస్తావు అనేది ఇక నీ మీద డిపెండ్ అయి ఉంది. అసలు నాకు అర్థం కాక అడుగుతాను గోరి నిన్ను. నువ్వు ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేసినావు. ఎప్పుడు వర్షిని కంటే ముందు ఒక ఆడపిల్లని పెళ్లి చేసుకున్నావు, అంతా అయిపోయింది, ఓకే. మరి ఈ పిల్ల జోలికి నువ్వు ఎందుకు వచ్చినావు వర్షిని దగ్గరికి? ఆ పిల్లకి నువ్వేదో మందు పెట్టే నువ్వు ఇక్కడ వరకు తీసుకొచ్చినావు, ఓకే. మందు పెట్టినావు, ఓకే. ఆ పిల్ల నువ్వు కావాలనుకొని ఇప్పుడు ఆమెనే నీ వెనకాల పడుతుంది. సరే తీసుకోను, ఎట్ లాస్ట్ పెళ్లి కూడా మీరు అనుకున్నదైతే సాధించారు, లాస్ట్ కి పెళ్లి చేసుకోవాలని. వర్షిని, నాకు నీ సైడ్ నుండి నాకు ఒక డౌట్ ఏంటంటే, నేను లిటరల్లీ చెప్తున్నా, నేను నిన్ను కలిసి మాత్రం అసలు ఫేస్ టు ఫేస్ మాట్లాడాలన్నంత కోపం వస్తుంది. అసలు నీకు నిజంగా ఒక మనసు అనేది ఉందా? నీకు ఆ మనసు ఉండపటికే నువ్వు ఇట్లా ఆయనని నా లైఫ్ పార్ట్నర్ అంటున్నావు. అంటే నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపోయినప్పుడు నేను ఆయనను ఒక అమ్మలాగా భావిస్తున్నా, అమ్మలా ట్రీట్ చేస్తున్నా, భక్తి కొద్దే నేను బయటికి వచ్చిన, అదే భక్తి నేను ఆయనతో పాటు కలుసుకోవడానికని వచ్చిన, అదే భక్తిలో సంథింగ్ ఏవేవో ఇష్యూస్ అని చెప్పి స్టార్టింగ్ చెప్పి అందరినైతే నమ్మించినావు, అందరి నోట్లకు అయితే తాళం పెట్టినావు. మరి ఈ రోజు పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు ఏమంటావు? పెళ్లి ఎందుకు చేసుకున్నావు నువ్వు? అంటే స్టార్టింగ్ ఏమో నేను ఒక బాయ్ గానే ట్రీట్ చేస్తున్నా అని స్టార్టింగ్ మాత్రం చెప్పలేవు కదా, ఇప్పుడు చెప్తున్నావు. ఇప్పుడు నా హస్బెండ్, మేము ఒక క్వశ్చన్ అడగడం జరిగింది మీడియా ఛానల్స్ వాళ్ళు, నీకు ఆయన నేను ఒక బాయ్ గా ట్రీట్ చేస్తావా లేకపోతే అమ్మాయిగా ట్రీట్ చేస్తావా అంటే, నేను ఒక బాయ్ గానే ట్రీట్ చేస్తాను, నేను నా హస్బెండ్ గానే భావిస్తాను అని అయితే చెప్పిను. మరి ఏందమ్మా నీకు ఎంత బుద్ధి తక్కువ అసలు? సరే, మొత్తం జనాలు అందరూ మొత్తుకొని వస్తున్నారు, వానికి ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని చెప్పి ఎన్నో విధాలుగా నీకు అసలు కన్విన్స్ చేసి నేను అట్లీస్ట్ ఇప్పటికి కూడా మార్చడానికి చూసినాను, కానీ ఎట్లాస్ నువ్వు అయితే పెళ్లి చేసుకున్నావు. అండ్ ఈ రోజు గైస్ వాళ్ళ పేరెంట్స్ శ్రీవర్షిని వాళ్ళ తాలూకు వాళ్ళు అయితే మన దగ్గరికి రావడం జరుగుతుంది. వాళ్ళతో పాటు కలిసి మాట్లాడిన తర్వాత ఇంకేమున్నాయో నిజాలు అనేటివి ఇంకా కొన్ని కూడా బయటపడాల్సి వస్తుంది. సో అవి కూడా మేము మీ ముందుకి వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత, లేదంటే వాళ్ళతో పాటు మేము లైవ్ లోనే మా కెమెరాస్ ఆన్ పెట్టుకొని కూర్చుంటాము. సో మీరు నెక్స్ట్ ఇంకేం అప్డేట్స్ ఉన్నా మేమైతే మీతోని అన్ని షేర్ చేసుకోవడానికి అయితే మేము మీ ముందుంటాము. సో టిల్ దాట్ మీరైతే మాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.